Hello aspirants, welcome to our channel DISC Civil Services in Detail, guiding aspirants to become officers. త్వరలో జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ లిస్ట్ ఆఫ్ హై ప్రాబబుల్ టాపిక్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ వ్యూ. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజెస్. యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ సెంట్రల్ లెవెల్ స్కీమ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇన్ ద న్యూస్, బర్నింగ్ ఇష్యూస్, టాపిక్స్ ఇవన్నీ కూడా హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ ఎగ్జామ్ అండి. వితౌట్ దీస్ టాపిక్స్ దెర్ విల్ బి నో క్వశ్చన్ పేపర్ ఎట్ ఆల్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో వాటిని దృష్టిలో పెట్టుకొని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా విచ్ హ్యాస్ టు బి డన్ థరో రివిజన్ అది మిలిటరీ ఎక్సర్సైజెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిస్కషన్ చేసినప్పుడైతే మీరు చూసుండొచ్చు, వి ఆల్వేస్ సే people at international delegates or international conferences, they say India is the first responder who comes forward to give its helping hand, support hand kind of. This can be understood from the operations which we do, like Operation Kaveri, Karuna, Dost, Ajay, Sankalp, where India extends its support during national disasters, emergency situations, India's commitment towards humanitarian grounds and all these things. Apart from that, military exercise of India is one more important, where they engage in wide range of exercises including domestic, bilateral and multilateral events అండి. హై ప్రాబబుల్ టాపిక్, ప్లీజ్ సిన్సియర్లీ ఈ సెషన్ అటెండ్ అవ్వండి. ఐల్ డూ లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా చెప్తాను, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ టు గివ్ ఏ క్విక్ ఫిక్స్ రివిజన్. కావేరి, it is for evacuation from Sudan. I'll give first list. Then Karuna. Then Brahmapuram, firefighting assistance. Next Operation Dost. Next Operation Ajay. Next Operation Sankalp. ఎక్స్క్లూజివ్గా 2024-25 కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదర్ దాన్ దిస్ యూ కెన్ హ్యాపీలీ ప్రిపేర్ ఎ లిస్ట్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఎస్ దీస్ ఆర్ ద హై ప్రాబబుల్ హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ ఎగ్జామ్ అన్నప్పుడు. అండ్ ఆపరేషన్ ఇస్ కరుణ ఇస్ అబౌట్ మయన్మార్, helping Myanmar post cyclone Mocha. So what is the recent cyclone which were is in use, which troubled whole city of Myanmar ante you should write cyclone Mocha. And Brahmapuram firefighting assistance is about support in Kochi. This is again in India. Operation Dost is for earthquake relief in Turkey andi. And Operation Ajay, highly important, it a medical and disaster relief for Gaza people, especially Gaza, high probable topic because of the war. So please be thorough with these kind of topics. And Operation Sankalp is by Indian Navy in the areas of Gulf of Aden. నేను ఫాస్ట్గా రాయడానికి, షార్ట్స్ కట్స్ రాయడానికి ట్రై చేస్తాను, బట్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు విని మీరు ఫుల్ ఫామ్స్ పర్ఫెక్ట్గా రాసుకోండి. సో అరేబియన్ సీ అండ్ సొమాలియన్ కోస్ట్, because if I write those points completely, no, it will take huge time. And most importantly, military exercises ki if possible prepare a chart and like this. See, you can take 24 to 25 anukuntunam kabatti you can put it here, date and name of the exercise, and again you can write participating countries or nations, and again you can write where the location, what is the location where did this military exercise taken place, and you can also write reason, and you can also write other extra notes which you want to add. అంటే మనం చెప్పింది కాకుండా ఇంకేదైనా మీరు థరో రివిజన్ కోసం యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ హ్యాపీలీ యాడ్ అండి. దట్స్ వాట్ సే. సి దీస్ కైండ్ ఆఫ్ చార్ట్ ఒక 1 పేపర్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మీకు ద డే వెన్ యూ ఆర్ గోయింగ్ బిఫోర్ ఎగ్జామ్ మీరు ఒక క్విక్ ఫిక్స్ గ్లాన్స్ ఇవ్వడానికి ఈజీ ఉంటుంది. ఐల్ డూ వన్ థింగ్, గ్రూప్ 2 మెయిన్స్ కాబట్టి హ్యావింగ్ ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ దీస్ డేట్స్, ఇఫ్ పాసిబుల్ చెక్అవుట్ ఫ్రమ్ మోస్ట్లీ జాన్ టు ఫెబ్లోనే ఉన్నాయి, అండ్ ఇయర్ ఎండ్లో కొన్ని ఉన్నాయి నవంబర్ టు డిసెంబర్. ఐల్ ట్రై టు యాడ్ దీస్ డేట్స్, బట్ ఇఫ్ పాసిబుల్ విల్ స్కిప్ బికాస్ ఇట్ టేక్స్ ఎక్స్ట్రా టైమ్ అండ్ దట్స్ నాట్ మై వాట్ ఇట్స్ కాల్డ్ అంటే స్టైల్ ఆఫ్ టీచింగ్. వెరీ ఫ్యూ ఫ్యాక్ట్స్ని, పాయింట్స్ని తీసుకొని ఎక్స్ట్రా టైం పెట్టి డిస్కస్ చేస్తే ఇట్ విల్
take extra few minutes. That is not at all right at this point, because this is a high time of your giving revision for the mains exam kabatti. I'll do one thing. Nenu name of the exercise and country location cheptanu. If you feel like yes, dates important ante you can write, but for one or two I'll give date. For example, idi Jan 2nd to 15th వరకు అయింది, and that is desert cyclone. Desert cyclone ఇండియా. ఐ అంటే ఇండియా అండి. ఇండియా ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. ఐ అని రాస్తూ వెళ్తున్నాను ఈ పర్టికులర్ సెషన్కి. దట్ ఈస్ ఇండియా, అండ్ ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా యుఏఈ, అండ్ ద లొకేషన్ విచ్ ఈస్ టేకెన్ ప్లేస్ దట్ ఈస్ రాజస్థాన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అగైన్ Jan 22nd to Feb 1st అండి. ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ సైక్లోన్. See, that is desert cyclone. This is exercise cyclone. This is between India and Egypt అండి. And most importantly, it has taken place at Ansas. And next వచ్చేసి exercise Khanjar. High probable topic అండి. I'm exclusively discussing about the exercises which has taken place at 2024. Other than that, exercise Shakti, Maitri Shakti, Simbex, Astro, lots of ఉన్నాయి. Elephant, nomadic elephant avanni. Those again I will give a quick fix revision just in 5 minutes. For now, I'm exclusively discussing about the most important exercises which have taken place during 2024 to 25 అండి. And this is between India and Kyrgyzstan. It has taken place at Himachal Pradesh. And next వచ్చేసి సాదా తాన్సిక్ అండి. ఇది ఇండియా, సౌదీ అరేబియా, రాజస్థాన్లో టేకెన్ ప్లేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ ఎక్సర్సైజ్ దోస్తి. ఇట్ హ్యాస్ బీన్ ఇండియా, మాల్దీవ్స్, శ్రీలంక. It has been taken place near Malé, that is near Maldives. See, Sri Lanka, Maldives, we have doing lots of exchange of discussions, and Maldives delegates are the one who came after forming new government this year, central government. So these are high probable, and Sri Lanka Dissanayake is the one newly elected, so having high chances of appearing these kind of. Ante in exercises lo ఏ exercise having high chances of appearing in exam anadu kuda manaku ardham avvali. That is what I am saying. And again, Dharma Guardian, India with Japan, taken place at Rajasthan. All these are military exercises అండి. And next, Samudra Lakshmana, India with Malaysia, Visakhapatnam అండి. So see, ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 2 కాబట్టి, ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ కాబట్టి హ్యావింగ్ దీస్ కైండ్ ఆఫ్ రీసెంట్గా విశాఖపట్నంలో జరిగిన ఎనీ పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఆర్ ఇండియా మలేషియా ఎక్సర్సైజెస్ అని చెప్పి అడిగితే యూ షుడ్ నో. అండ్ నెక్స్ట్ టైగర్ ట్రియంప్, that is India with USA. And next exercise Lamaitai, India with Seychelles. And next exercise Daslik, that is with India with Uzbekistan. I'll do one thing, I'll write in next slide, it may be not that right. Next exercise సైబర్ సురక్ష. చార్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి అదే ఫామ్ కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈస్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ ఎట్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ శక్తి, దట్ ఈస్ ఇండియా విత్ ఫ్రాన్స్. ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ చాలా హై ప్రాబబుల్ అండి, ప్లీజ్ మేక్ ఏ నోట్. యుద్ధ అభ్యాస్, ఇండియా యుఎస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఖాజింద్, నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఖాజ్ ఉంది కాబట్టి కజకిస్తాన్, ఇండియా కజకిస్తాన్. మీరు ఇంకోలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇండియా విత్ యుఎస్ అని చెప్పి 1 2 3 4 అలా ప్రిపేర్ చేసుకోండి. ఇది ఒక ఫార్మాట్. ఇంకొక ఫార్మాట్ వచ్చేసి సింపుల్గా ఇండియా అని పెట్టి యుఎస్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, రష్యా అని పెట్టి ఇలా చార్ట్ ప్రిపేర్ చేసుకొని యుఎస్తో చేసినవి, యుఎస్తో ఏం చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది యుద్ధాభ్యాస్ ఇస్ ద వన్, ఫ్రాన్స్తో ఏం చేసాం, శక్తి ఇస్ ద వన్, ఇలా కూడా చార్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ వన్ మోర్ మెథడ్ ఇస్ దేర్, లైక్ మీరు ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ ఇలా పెట్టి ఇలా హైలైట్స్ పెట్టుకోండి. ఇలా ఒక చార్ట్ పెట్టుకొని 1 2 3 అని డివైడ్ చేస్తారు. ఇక్కడ ఏం రాస్తారంటే యుఎస్, ఇక్కడ ఫ్రాన్స్. సో ఇండియా
యూఎస్కి జరిగిన నావల్ ఎక్సర్సైజ్ ఏంటి, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఏంటి, మిలిటరీ రిలేటెడ్ ఏంటి, డిఫెన్స్ రిలేటెడ్ ఏంటి, ఆర్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ రిలేటెడ్ ఏంటి, అలాగా. సో ఫ్రాన్స్కి నావీ రిలేటెడ్ ఏంటి, ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ ఏంటి, డిఫెన్స్ రిలేటెడ్ ఏంటి, హ్యుమానిటేరియన్ రిలేటెడ్ ఏంటి. సో అలా మీకు క్లియర్ కట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చేటప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ట్రైలేటరల్ ఆర్ బైలేటరల్ ఉండేటప్పుడు యుఎస్ అండ్ ఫ్రాన్స్ అండ్ ఇండియా చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ బిట్వీన్ అని ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ సింపుల్ అండి. నోట్స్ మేకింగ్ మీరు ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా రివిజన్ చేసుకునేటట్టు చేస్తే మీకు అంత హెల్ప్ అవుతుంది. ఇన్ దిస్ ఐ విల్ గివింగ్ ఎ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ అండి. ఇక్కడ నేను చార్ట్ మీకు ఏం ప్రిపేర్ చేసి పెట్టట్లేదు, బికాజ్ అగైన్ దట్స్ టైమ్ టేకింగ్ కాబట్టి. వజ్ర ప్రహార్, అగైన్ ఇండియా యుఎస్. ఈ పర్టికులర్ టాపిక్ స్టార్ట్ చేసాక ఆల్రెడీ చూడండి యుఎస్తోనే దగ్గర దగ్గర మనకి 4 ఎక్సర్సైజెస్ వచ్చాయి. అండ్ వింబ్యాక్స్ ఈజ్ ద వన్ విత్ ఇండియా వియత్నాం. ఆన్సర్ తెలియనప్పుడు ట్రై టు గివ్ ఏ గెస్ అండి. వింబ్యాక్స్ అంటున్నారు, సో వింబ్యాక్స్ జస్ట్ థింక్ ఓకే వియత్నాం అయి ఉండొచ్చా, లేకపోతే ఏదైనా నేషన్ అయి ఉండొచ్చా అని చెప్పి ఆలోచించి పెట్టండి. హరిమౌ శక్తి, ఇండియా మలేషియా. సూర్యకిరణ్, ఇండియా నేపాల్. హై ఇంపార్టెంట్ అండి. ఇది టేకెన్ ప్లేస్ ఎట్ నేపాల్లో, ఇది టేకెన్ ప్లేస్ ఎట్ మలేషియాలో. సో హై ప్రాబబుల్ టాపిక్ ఏంటంటే నోటబుల్ జాయింట్ ఎక్సర్సైజెస్ అండి ఫర్ 2024-25. ఫర్ ఎగ్జాంపుల్ సిన్బ్యాక్స్. ఇండియా కాంబోడియా, ఫోకసింగ్ ఎస్పెషల్లీ ఆన్ కౌంటరింగ్ టెర్రరిజం అండి. దిస్ ఈస్ వాట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్. కాజెస్ కూడా సమ్ టైమ్ అడుగుతారు, థీమ్ అడుగుతారు, డేట్ అడుగుతారు. నేను లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అగ్ని వారియర్ అని చెప్పాను, ఇది ఎగ్జాంపుల్ అనుకుందాం. మీరు లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్ చేయండి, డేట్ చేయండి, థీమ్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లొకేషన్ నేను ఆల్రెడీ ప్రెజెంట్ చేస్తున్నాను కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దట్ పర్టికులర్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఒకసారి చూసుకోండి. స్టేట్మెంట్స్ ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ XAW 2024 అగ్ని వారియర్. ఇండియా సింగపూర్కి మధ్యలో జరిగిందండి. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఫర్ ఎన్హాన్సింగ్ జాయింట్ ఆర్టిలరీ ఆపరేషన్స్, ఎస్పెషల్లీ ఫైర్ పవర్ ప్లానింగ్ అండి. అది కాకుండా మీకు ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. నేను ఒక పని చేస్తాను, మిలిటరీ ఎక్సర్సైజెస్ విత్ అదర్ కంట్రీస్ చెప్తాను. దాంతోపాటు ఫ్యూ ఇంపార్టెంట్ 2025లో జరిగినవి కూడా ఉన్నాయి, 24-25లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ వర్ణ ఇస్ ద వన్ విచ్ ఈస్ ఇన్ న్యూస్. ఇండియా ఫ్రాన్స్, Mediterranean Sea. Mediterranean Sea is high probable and always please make sure you should be very thorough with. Equiran already mentioned, exercises Equiran high probable అండి, చాలా సార్లు అడిగారు. ఈసారి జరిగింది 13th ఎడిషన్ ఇండియా మాల్దీవ్స్కి మధ్యన మాఫీ లఫోసిలో జరిగింది. అండ్ 12th ఎడిషన్ వచ్చేసి ఉత్తరాఖండ్లో జరిగింది. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ అగైన్ ఫర్ కౌంటరింగ్ టెర్రరిజం అండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఫోకస్ ఆన్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ టు. సో ఇందాక చెప్పినట్టు ఆపరేషన్ సంకల్ప్ ఏంటంటే ఎస్పెషల్లీ కౌంటరింగ్ పైరసీ అండ్ హౌతీ రిబల్స్ ఇండియన్ ఓషన్స్లో. సో ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ ద మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఒక్కటే కాజ్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్లీ కౌంటరింగ్ టెర్రరిజం, కౌంటరింగ్ ట్రాఫికింగ్ అండ్ డ్రగ్ రిలేటెడ్ ఏదైతే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్స్ ఆఫ్ పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రిలేటెడ్ ఫుడ్స్ అండ్ ప్రొడక్ట్స్, డ్రగ్స్, piracy related, countering terrorism related, and countering trafficking, piracy, handling few ఏమంటారు ఫ్యూ ఇంటర్నేషనల్ వాటర్ రివర్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటాయో వాటికి హ్యాండిల్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా మ్యారిటైమ్ ఉంటుంది. నావల్ ఎక్సర్సైజెస్ మోస్ట్లీ అవే ఫోకస్ చేస్తాయండి. అది కాకుండా జాయింట్ ఎక్సర్సైజెస్ ఆన్ ఎయిర్ ఫోర్స్ అయితే కనుక మోస్ట్లీ డిపెండ్స్ అపాన్ కంబాటింగ్ దీస్ వార్ఫేర్ రిలేటెడ్ ఉంటాయండి. అంతే, దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దట్. నేను ఇప్పటి వరకు చెప్పిన వాటిలో వన్ మోర్ ఇంపార్టెంట్ ఏరియా వేర్ ఇండియా యుఎస్ది చెప్పిన తర్వాత మీకు ఒక థాట్ మనసులో రావాలి, ఓకే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్. సో ఇవి కాకుండా ఎలాగ క్వశ్చన్ రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంఫెక్స్ 2025 టైటిల్ ఇట్ సెల్ఫ్ సేస్ 2025లో జరిగింది. ఓకే, బయన్నియల్ ట్రై సర్వీస్ ఎక్కడ జరిగింది, కర్వార్ కర్ణాటకలో జరిగింది. సో హరిమౌ శక్తి జరిగింది, ఆల్రెడీ నేను చెప్పాను. ఎక్కడ జరిగింది, ఇండియా మలేషియాలో జరిగింది, ఎస్పెషల్లీ December 2 to 15, 24లో జరిగింది. సో ఇలా లిస్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇచ్చి లిస్ట్ ఆఫ్ బైలేటరలా, ట్రైలేటరలా,
లేకపోతే ఏ నేషన్స్, లేకపోతే లొకేషన్స్ ఏంటి అన్నప్పుడు మీరు చెప్పగలగాలండి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ సాగర్ కవచ్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్. సో మీరు ఇలా ఇండియాలో ఎక్స్క్లూజివ్గా జరిగినవి చూడండి, ఇండియా విత్ అదర్ నేషన్స్ చూడండి, మల్టీలేటరల్ చూడండి, బయోలేటరల్ చూడండి, 24లోవి చూడండి, 25లో చూడండి. మిలాన్ 12th ఎడిషన్ జరిగిందండి. అగైన్ ఫోర్జింగ్ నావల్ అలయన్సెస్ ఫర్ ఏ సెక్యూర్ మ్యారిటైమ్ ఫ్యూచర్. అగైన్ ఎటు విశాఖపట్నం జరిగింది. ఒక్కసారి చూసుకోండి. సి హై ప్రాబబుల్ టాపిక్స్ వస్తాయి అని తెలిసినప్పుడు వదిలేసే బదులు ఒక క్విక్ ఫిక్స్ రివిజన్ ఇవ్వడంలో తప్పలేదు కదండి. బికాస్ ఆల్ దీస్ ఆర్ ఎన్హాన్సింగ్ కంబాటింగ్ అండ్ ప్రిపేర్నెస్ బిట్వీన్ యూఎస్ అండ్ అదర్ ఆర్మీస్. కాబట్టి వస్తుంది టాపిక్ నుండి అని తెలిసినప్పుడు వదిలేసే బదులు ప్రిపేర్ అయ్యామనుకోండి, ఈవెన్ 1 మార్క్ డిసైడ్స్ ద ర్యాంక్ కదా. సో మేక్ ష్యూర్ ఇలాంటి ఏరియాస్లో నుండి డెఫినెట్లీ వస్తాయన్నప్పుడు హార్డ్లీ ఎంత అండి, ఒక 20 ఆపరేషన్స్ ఆర్ 20 ఎక్సర్సైజెస్ ఉంటాయి. జస్ట్ గివ్ ఏ క్విక్ ఫిక్స్ అంతే. అండ్ డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ వచ్చేసి గాంధీ విజయ్ అండి. ఇట్ ఈస్ రిగార్డింగ్ ఆర్మీ. నెక్స్ట్ వన్ వచ్చేసి పశ్చిమ్ లెహర్ అండి. ఇట్ ఈస్ నావీ. అండ్ వాయు శక్తి ఈస్ దేర్, నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఎయిర్ ఫోర్స్ అండి. విజయ్ ప్రహార్ ఈస్ దేర్, ఇట్ ఈస్ అగైన్ రిలేటెడ్ టు ఆర్మీ అండి. ఇలా కాకుండా ఇండియా బంగ్లాదేశ్కి సంప్రీతి, ఇండియా శ్రీలంకకి మిత్రశక్తి. మిత్రశక్తి ఒకటి ఉంది, శక్తి ఒకటి ఉంది. శక్తి ఎవరికి ఉంది అంటే ఇండియా ఫ్రాన్స్కి అండి. సో మిత్రశక్తి ఈజ్ డిఫరెంట్, శక్తి ఈజ్ డిఫరెంట్, డిజర్ట్ సైక్లోన్ ఈజ్ డిఫరెంట్, ఎక్సర్సైజ్ సైక్లోన్ ఈజ్ డిఫరెంట్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియా శ్రీలంకకి మిత్రశక్తితో పాటు స్లైనెక్స్ ఈజ్ ద వన్. ఇలాంటి నేమ్స్ వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక కామన్ సెన్స్ లాజిక్ యూజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇండియా థాయిలాండ్కి వచ్చి 2 ఉన్నాయండి. మైత్రి ఎక్సర్సైజ్ ఈజ్ ద వన్ అండ్ సియామ్ భారత్ ఈజ్ ద వన్. I'm trying to write it as fast as I can, because if I give a PDF again, you just screenshot and keep it aside. But if I teach, write and explain, you will remember. That's what I'm trying to focus. India US ki already చెప్పాను కదా, 3 ఉన్నాయి. For example, as I already mentioned, Vajra, Prahar, Yuddha Abhyas and Cope India. Already told you, India Mongolia kochi nomadic elephant. Nomadic elephant has been asked many times అండి. సో మీరు ఒకసారి ఒక జస్ట్ హోంవర్క్ లాగా థీమ్ అండ్ డేట్ అండ్ లొకేషన్ చూడండి. ఇండియా ఇండోనేషియా అండి, గరుడ శక్తి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియా ఇండో కార్పాట్. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి, ఇవి లేకుండా క్వశ్చన్ పేపర్ రాదండి. అండ్ సముద్ర శక్తి ఈజ్ ద వన్ అండి. ఇండియా ఫ్రాన్స్కి ఆల్రెడీ చెప్పాను కదండి, మిత్రశక్తి ఉంది, స్లైనెక్స్ ఉంది, వరుణ ఉంది, అండ్ గరుడ ఎక్సర్సైజ్ కూడా ఉంది. గరుడ గార్డియన్ బోత్ ఆర్ డిఫరెంట్ అండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అండ్ ఇండియా జపాన్ కండి ధర్మా గార్డియన్ ఉంది. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, గార్డియన్ ఈజ్ డిఫరెంట్, ధర్మా గార్డియన్ ఈజ్ డిఫరెంట్, గరుడ ఈజ్ డిఫరెంట్. ఇండియా జపాన్కి జీమెక్స్ కూడా ఉంది. ఇండియా నేపాల్కి సూర్యకిరణ్ ఉంది. ఇండియా చైనాకి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంది. ఇండియా థాయ్ కార్పాట్ ఆల్రెడీ మెన్షన్డ్. ఇండియా ఆస్ట్రేలియాకి ఆస్ట్రా హింద్. అంటే ఆస్ట్రా హింద్ అని అన్నప్పుడు మీకు అర్థమైపోవాలి, ఓకే ఆస్ట్రేలియాకి ఆస్ట్రేలియా, హింద్ అంటే ఇండియా, సింపుల్ అంతే. ఇండియా బంగ్లాదేశ్కి టేబుల్ టాప్ ఉందండి, విచ్ వాజ్ ఇన్ న్యూస్. అండ్ ఇండియా కజకిస్తాన్ ప్రబల్ దోస్తక్ ఈస్ ద వన్. అండ్ ఇండియా మాల్దీవ్స్ ఏక్వీరన్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇంబెక్స్ అనేటప్పుడు జస్ట్ గివ్ ఏ గెస్ అండి, ఇఫ్ పాసిబుల్ ట్రై చేయండి. ఇంబెక్స్లో ఏముంటుంది, ఇండియా మయన్మార్ bilateral exercise. That is how you have to think. So India Myanmar bilateral exercise ఇంబెక్స్ అయినప్పుడు ఇండియా మయన్మార్కి ఇంకోటి ఏముంది, ఐఎమ్ కార్ప్. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్. ఇండియా ఒమన్కి ఒకటి ఉందండి, దట్ ఈస్ అల్ నఘా అండ్ నషీమ్ అల్ బహర్. దిస్ ఈస్ ద వన్. అండ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ ఈస్ ద వన్.
ఇంద్ర ఇప్పుడు నేను ఇంబెక్స్ చెప్పాను కదా! సో, గివ్ ఎ గెస్. ఇంద్ర ఎవరికి అయ్యుండొచ్చు? సింపుల్. ఇండియాకి, రష్యాకి. అండ్ ఇన్ ఇండియా, యూకేకి అజేయ వేరియర్, కొంకన్, ఇంద్ర ఎక్స్‌క్యూజ్ మీ. ఇంద్రధనుష్ ఈస్ ద వన్. ఆల్రెడీ చెప్పాను వింబాక్స్ ఉంది. ఇది కాకుండా రింపాక్ వాజ్ ఇన్ న్యూస్ ఫర్ పసిఫిక్ రీజియన్‌కి 26 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. మలబార్ వాజ్ ఇన్ న్యూస్. చెక్అవుట్. కోబ్రా గోల్డ్ వాజ్ ఇన్ న్యూస్. This is for Asia Pacific countries. And Samvedana is the one again in news that is related to exclusively South Asian రీజియన్ నేషన్స్. ఇది కాకుండా జాయింట్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఖంజర్, అజేయ, సంప్రతి, నొమాడిక్ ఎలిఫెంట్. మల్బార్, వరుణ, స్లైనెక్స్, సముద్ర శక్తి, ఆష్ ఇండెక్స్, సింబెక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అండి నావీ జాయింట్ ఎక్సర్సైజెస్ అండి. అగైన్ మెన్షనింగ్ మ్యారిటైమ్ సెక్యూరిటీకి, ఎన్ష్యూరింగ్ సేఫ్ ట్రేడ్ రూట్స్కి అండ్ కండక్టింగ్ రీసెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్స్ కండి. ఎయిర్ ఫోర్స్ వచ్చేటప్పటికి ఆల్వేస్ లైక్ హైయెస్ట్ కొలాబరేషన్స్ బిట్వీన్ డిఫెన్స్ అండ్ ఒక్క సెకండ్ అండి మిజైల్స్ నేను రాసి పెడతాను. సో మీకు అర్థమవుతుంది, ఈజీగా గుర్తుంటుంది. బికాస్ నేను ఎంత చెప్పినా కూడా రాస్తే ఒకసారి ఇట్ గివ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్. డ్రిల్స్, మిజైల్స్ ఐ రైట్ ఇన్ నెక్స్ట్ స్లైడ్. నేవీ వచ్చేసి ఆల్వేస్ కౌంటరింగ్ టెర్రరిజం, రెస్క్యూ and most importantly maritime security, safe trade routes as I already mentioned, to avoid piracy, drug trafficking etc., conducting search and rescue and these hydrographic studies and all. So ala chesetappudu what is the one, for example INS Surveyak is the one which has done hydrographic studies. ఇలా కొంచెం ఇంటర్ కనెక్ట్ చేసుకోవాలి. ఎయిర్ ఫోర్స్కి వచ్చేటప్పటికి ఆల్వేస్ యూ కీప్ ఇన్ మైండ్ దీస్ ఆర్ ఫర్ డ్రిల్స్, ఎస్పెషల్లీ ఎంగేజింగ్ ఇన్ డ్రిల్స్ టు ఇంప్రూవ్ ఆపరేషనల్ రెడీనెస్ అండి. బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ఆపరేషన్ సంకల్ప్ ఇస్ ద వన్ విచ్ హ్యాస్ టేకెన్ బై దీస్ పీపుల్ టు ఇన్ ద ఏరియాస్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నావీ తీసుకున్నా కూడా గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అరేబియన్ సీ, సొమాలియన్ కోస్ట్లో జరిగింది. సో ఆపరేషనల్ రెడీనెస్కి టు సిమ్యులేట్ ఎయిర్ కంబాట్ scenarios ki and faster and foster collaborations with foreign air forces ki and humanitarian assistance edaithe undo, for example HADR, humanitarian assistance and disaster relief, always focusing on providing aid during ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అండి. ఎర్త్క్వేక్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, వల్కెనో ఎరప్షన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, దీస్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్ జరిగేటప్పుడు ఇండియా షోస్ ఇట్స్ కమిట్మెంట్ టువర్డ్స్ హ్యుమానిటేరియన్ కాజెస్ కాబట్టి వీ డూ హెల్ప్ దెమ్ బై ప్రొవైడింగ్ మెడికల్ ఎయిడ్ అండ్ ఆల్. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్ అండ్ ఆన్సర్ అండి. మిలిటరీ ఎక్సర్సైజెస్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, ఆపరేషనల్ రెడీనెస్కి ఇవన్నీ కూడా. సో జస్ట్ గివ్ అ క్విక్ ఫిక్స్ రివిజన్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. చైనా న్యూస్లో ఉంది కాబట్టి జాయింట్ ఎక్సర్సైజ్ ఇద్దరిది ఏంటి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు కౌంటర్ టెర్రరిజం అండి, సింపుల్. అండ్ డిజాస్టర్ రిలీఫ్. నేపాల్ బార్డర్ కాబట్టి సూర్యకిరణ్ అగైన్ బికాస్ ఆఫ్ డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ ఇంప్రూవింగ్ ఇంటర్ ఆపరబిలిటీ బిట్వీన్ టూ నేషన్స్ అండి. ఇలాంటివి చూసుకోండి. అండ్ అలా కాకుండా కొన్ని మాల్దీవ్స్తో జరిగింది. మాల్దీవ్స్ 13th ఎడిషన్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్. అందులో మెయిన్లీ ఏంటి అంటే దే ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ దిస్ బయలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజెస్, బయలేటరల్ డిఫెన్స్ టైస్ యాజ్ వెల్ యాజ్ ఏకువీరన్ అంటే ఏంటి, ఫ్రెండ్. సో in the language friend we are trying to build that friendly tie-ups to counter to enhance counter-insurgency coordination as well as humanitarian assistance and disaster management relief. This is how you have to think and understand. Okay, so okay, exercise jarigindi, participants evaru, edition ante ఏ ఎడిషన్, ఏ ఇయర్, కీ ఆబ్జెక్టివ్ ఏంటి. కీ ఆబ్జెక్టివ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నావల్ అయినప్పుడు మ్యారిటైమ్ అవుతుంది, ఎయిర్ ఫోర్స్ అనేటప్పుడు బిల్డింగ్ ఆపరేషనల్ రెడీనెస్ అవుతుంది, హెచ్డిఆర్ అంటే హ్యుమానిటేరియన్ అవుతుంది. అండ్ మ్యారిటైమ్ కాకుండా, నావీ కాకుండా, హెచ్డిఆర్ కాకుండా మిలిటరీ వచ్చేటప్పుడు మోస్ట్లీ ఇంపార్టెంట్ కోఆపరేషన్ అండ్ విల్ఫుల్ what it's called exchange of these showing these missiles and showing these important defense related activities what they are doing, kind of it's a simple language లో చెప్పాలంటే bilateral exchange అండి, అంతే. కోస్ట్ గార్డ్స్ పార్టిసిపేట్ చేస్తారు,
అండ్ దే షో డిఫరెంట్ ఎక్సర్సైజ్ షీల్డ్ ఈజ్ న్యూస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్సర్సైజ్ షీల్డ్ ఈజ్ ద వన్ విచ్ టేకెన్ ప్లేస్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ ఎంఎన్డిఎఫ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శ్రీలంకన్ నేవీ. ఫస్ట్ ఎడిషన్ 2021లో జరిగింది. సో ఇట్స్ మెయిన్లీ బికాజ్ ఏంటి, యాంటీ నార్కోటిక్స్ అండ్ మ్యారిటైమ్ రీసెర్చ్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్. సో ఇది జరిగేటప్పుడు దీని అదర్ దాన్ దట్ దానివల్ల అవుట్కమ్స్ ఆబ్జెక్టివ్స్ ఏమైనా ఉన్నాయా, బికాజ్ ఆల్ దీస్ ఆర్ డన్ ఫర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ లైక్ ఇంప్రూవ్డ్ కోఆర్డినేషన్ అండి. కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేయడానికి, నాలెడ్జ్ షేర్ చేయడానికి మా దగ్గర ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ హౌ వీఆర్ క్యాపబుల్. సో యూ కెన్ బిల్డ్ స్ట్రాంగ్ bilateral multilateral రిలేషన్స్ అండ్ యూ కెన్ డూ సమ్ ట్రేడ్ అండ్ ఎక్స్చేంజ్ విత్, బికాస్ బ్రహ్మోస్కి మనం చూస్తే కనుక వీ హ్యావ్ గివెన్ to lots of importance to this, and the next generation kuda vastundi. Different nations shown interest and taken kada, lots of defense ties జరిగాయి, సేల్ జరిగింది. సో సిన్స్ దీస్ కూడా అంతే, ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వాట్ ద వెపన్స్ అండ్ మిసైల్స్ అండ్ టెక్నాలజీ విచ్ వీఆర్ యూజింగ్ తెలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీటి వల్ల స్ట్రాంగర్ డిప్లొమాటిక్ రిలేషన్స్ జరుగుతాయి, రీజనల్ సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది, గ్లోబల్ ల్యాండ్స్కేప్లో వీ విల్ బీ బికమింగ్ ఏ వండర్ఫుల్ లీడర్. క్యాపబిలిటీ అసెస్మెంట్ ఏంటి అన్నది, ఆపరేషనల్ ఛాలెంజెస్ ఏంటి, మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన మిలిటరీ రెడీనెస్ టు ప్రిపేర్ టు హ్యాండిల్ ఎనీ పొటెన్షియల్ అడ్వర్సరీస్ ఆర్ ఎనీ టఫ్ సిచ్యువేషన్స్ అనేది తెలుస్తుందండి. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇలా చదివేటప్పుడు ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఎస్ చెప్పాను కదా, ఐఎన్ఎస్ ముంబై ఈజ్ ఇన్ న్యూస్ విచ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎక్సర్సైజ్ లా పెరోస్. దిస్ ఈజ్ రీసెంట్ దండి. ఇట్ అలైన్స్ విత్ ఇండియా సాగర్. ఇందులో పార్టిసిపేట్ చేసిన నేషన్స్ ఏంటంటే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూకే, యుఎస్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్. సో మనం ఇంకొంచెం డెప్త్గా అనాలిసిస్గా వెళ్ళాలి అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు డేటు, లొకేషను, ఆబ్జెక్టివ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ పార్టిసిపేటెడ్తో పాటు వాట్ ఆర్ ద డిఫరెంట్ tools or mechanisms or technology which shown in the particular exercises or which have been taken place for improving and showing our technology. It's a kind of giving the world a message that yes, we are so capable and having all these things అన్నట్టు మనం చెప్పొచ్చు. That is what I am focusing. ట్రైలేటరల్ ఇండియా, మొజాంబిక్, టాంజానియాది ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ జరిగింది. అందులో ఐఎన్ఎస్ తీర్ అండ్ ఐఎన్ఎస్ సుజాత పార్టిసిపేట్ చేయించారు. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బిల్డ్ అండ్ థింక్ అండ్ అండర్స్టాండ్ అండి. సింపుల్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక్కసారి నేను జస్ట్ మీకు చెప్పాను. ఇప్పుడు రింపాక్ట్ చెప్పాను, లాట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను. ఇఫ్ పాసిబుల్ you just give a quick fix revision of whole this session and be very thorough with the facts. Prepare well, study well, all the best. Have a fantastic day. Thank you so much, Andy.